తురకపాలెంలో అసలు ఏం జరుగుతోంది? ఈ వరుస మరణాలపై అధ్యయనం జరుగుతోంది అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఒక ఖచ్చితమైన కారణాన్ని కనిపెడతామంటున్నారు ఆయన. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇంకా ఏమంటున్నారు? టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ వివరిస్తారు. సార్, ఏంటి అసలు చాలా పెద్ద ఎత్తున మరణాలు జరుగుతున్నాయి. తురకపాలెంలో అసలు ఏం జరుగుతుంది అంటే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? మామూలుగా ఏంటంటే ఇన్ని రకాల పరీక్షలు చేసినప్పటికి కూడా కల్చర్ టెస్టులు పరీక్షలు చేసినప్పుడు కూడా విషయం బయట రాలేదు. ఏ రకాలు ఏంటంటే మొత్తానికి సూడోమోనాస్ బ్యాక్టీరియా కావచ్చు, దాని కారణంగా మెలియోరిడోసిస్ కావచ్చు అనే విషయం నిర్ధారణలోకి వచ్చింది. అయితే రకరకాల వాళ్ళని ఐసీఎంఆర్ని కానీ లేదా ఎయిమ్స్ బృందాలని కానీ దాని ముందు ఆర్ఆర్టీ టీంలను కూడా పంపడం జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణాలు కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఊర్లలో కొద్దిగా కొన్ని పరిశుభ్రంలో ఇటువంటి విషయాల్లో ఇది ఉంటే వాటిని వాళ్ళ పెద్ద ఎత్తున పరిశుద్ధ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికే మంచినీరు, భోజన వసతి కూడా కల్పించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ వైరస్ బ్యాక్టీరియా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుతూ ఉంది. అయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉంటున్నాం. ప్రతి దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా వీరిని స్వయంగా సమీక్ష నిర్వహించారు. ఇతర దేశాల నుంచి కూడా వైద్య బృందం వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎలాంటి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు? ఏ దేశాల నుంచి కూడా ఈ వైద్య బృందం తురకపాలెంలో పర్యటిస్తుంది? మెయిన్గా ఏంటంటే బ్లడ్ శాంపిల్స్. ఇప్పుడు మన జీజీఎస్ గుంటూరులో చేస్తే మోకాల్లో చీమ్ ఎక్కువ తీస్తే దాంట్లో మెలియోరిడోసిస్ అని బయటపడింది. అందుకని సాయిల్ టెస్టులు చేస్తున్నారు, తర్వాత బ్లడ్ శాంపిల్ చేస్తున్నారు, లేదా వాటర్ శాంపిల్స్ 3 కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు ఇతర దేశాల్లో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మన దగ్గర కూడా కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చాయి. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గతంలో లేని కారణంగా ఇవాళ వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే లోతుగా పరిశీలించి దాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా కొన్ని సంవత్సరాల పాటు శరీరంలో కానీ కొన్ని సంవత్సరాల పాటు సాయిల్లో ఉండిపోతుందని, తర్వాత చిన్న కట్స్ ఏదైనా కాలికి చిన్న గాయం ఏదైనా ఉంటే వాటి ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. కాబట్టి దాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నాం. ప్రధానంగా ఏంటి మరణాలకు కారణం అంటే ఏం తెలుసుకోగలరు ప్రాథమికంగా ఇప్పటివరకు? ఇప్పటిదాకా ఉన్న దీని ప్రకారం అయితే ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియా కారణంగా వచ్చిన మెలియోరిడోసిస్ అనేది చూస్తున్నాం. ప్రతి కేసును విడివిడిగా పరిశీలిస్తున్నాం. కాబట్టి ఇంకా ఆ పరిశీలనలో ఉంది, అధ్యయనం కొనసాగుతా ఉంది. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందుతుంది. ఎలా వ్యాప్తి చెందుతుంది? ఇది కంటీజియస్ బ్యాక్టీరియా కాదు. ఇది బ్యాక్టీరియా, ఇది ప్రధానంగా వైరస్ కాదు. ఈ వ్యక్తి నుంచి వ్యక్తికి పోయేది కాదు. కానీ సాయిల్లో ఉన్న లేదా వాటర్ ద్వారా వచ్చిన ఈ రకంగా వస్తుంది తప్పిస్తే వ్యక్తి ద్వారా సంక్రమించేది కాదు. ప్రధానంగా నేను చెప్పాను కదా, చిన్న గాయం ఉంటే సాయిల్లో కూడా 29 సంవత్సరాల పాటు ఈ బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దాని మీద అనేక రకాల స్టడీస్ జరిగాయి. మరింత విస్తృతంగా వీటిని లోతుగా పరిశీలిస్తున్నాం. లండన్ నుంచి కూడా ఏమైనా బృందాలు వచ్చినాయి సార్? మాట్లాడుతున్నారు బయట దేశాల నుంచి కూడా. నేను ఇది విధంగా ఫలానా అని చెప్పలేను. బట్ మన దేశం నుంచి నిపుణులందరూ వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. తురకపాలెంలో జరుగుతున్న మరణాలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా తురకపాలెంలో ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా వైద్య బృందాలను తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ఒక సమస్య పరిష్కారం చూపిస్తామంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కెమెరా పర్సన్ విజయతో నరేష్, టీవీ9 అనంతపురం.